హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. అయితే ఇది మేమైతే ఊరు వెళ్తున్నాము. అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కాకపోతే ఈ రోజే ఫిక్స్ అవుతుందని అయితే అనుకోలేదు. ఒక 2 months నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఒక పని ఉండటం వల్ల ఆ పని అసలు ఏంటో చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, అవ్వట్లేదు అనమాట. ఇంకెట్లయినా వెళ్ళి ఒక రోజు ఉండైనా చేద్దాంలే అనుకొని అయితే వెళ్తున్నాము. అయితే ఇంకా ఆ రోజు నైట్ అనుకున్నాం వెళ్దాంలే అని. ఇంకా అందుకని నైట్ అయితే ఏం బ్యాగ్ సర్దలేదు. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఇట్లా పెట్టుకొని అయితే సర్దుతున్నాను. బ్యాగ్ సర్దేసిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అయితే చేస్తున్నారు కదా, అది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఇంకా అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా మధ్యలో అయితే ఇంకెక్కడైతే తీయలేదనమాట, మొబైల్ జారిపోతుందేమో అని చెప్పేసి. మేమైతే మా ఊరు వెళ్తున్నాము కృష్ణానది మీదుగా. ఇంకా కృష్ణానది దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా కార్తీక మాసం కదా, ఇంకా దీపాలు వెలిగించడానికి ఇక్కడ ఏంటంటే గాలి బాగా వస్తుంది, ఉండదన్నమాట. అందుకని నేను వచ్చేటప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు అవైతే తీసుకొచ్చాను. ఇంకా వాటర్లో అవైతే ఇంకా అందరం పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసి కాయిన్స్ వేసి నమస్కారం అయితే చేసుకున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే వాటర్ చూడగానే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఆడుకోవాలని చూస్తున్నారు. కాకపోతే స్టార్టింగ్లో అయినా కానీ ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే పడవ వచ్చే కల్లి వాటర్ ఎక్కువ ఉన్న కల్లే వస్తుందన్నమాట. అందుకని ఇక్కడే కదా పడవ వేస్తారు, అందుకని బాగా లోతుగా ఉంది. ఇంకా వెళ్ళొద్దంటే ఇంకా చివరి కొంచెం వాటర్ ఉంటే అక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు. ఎవరికైనా వాటర్ చూస్తే ఎవరికైనా కానీ ఆనందంగా ఉంటుంది కదా, పిల్లలకు కూడా ఆడుకోవాలి అట్లా అని చెప్పేసి చూడండి వాటర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. వాళ్ళందరూ వేసిన తర్వాత నేను కూడా పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ అయితే కృష్ణానదిలో వేశాను. ఇంకా గంగమ్మకి సమర్పించినట్లు అట్లాగా అని చెప్పేసి చాలామంది వచ్చినప్పుడు పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా అట్లా వేస్తూ ఉంటారనమాట వాటర్లోకి. కొంతమంది బ్లౌజ్ పీస్లు అట్లాగా, నేను ఒక్కొక్కసారి అట్లయితే చేస్తాను. అంటే ఏటి ఒడ్డున ఉండే వాళ్ళకైతే ఈ ఫార్మాలిటీస్ అనేది తెలిస్తే, మాకు ఫస్ట్ నుంచి ఇంకా అట్లాగే ఏటి మీద దాటడం అట్లా అలవాటు కాబట్టి మాకు ఇవన్నీ అయితే తెలుస్తాయి అన్నమాట. ఇంకా పడవలో ఉన్నప్పుడు మధ్యలోకి వచ్చినప్పుడు కాయిన్స్ అట్లా వేయటం, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సముద్ర తీరానికి నదీ తీరానికి వెళ్ళినప్పుడు అట్లా కాయిన్స్ అయితే వేస్తూ ఉంటాం కదా. ఇంక ఇక్కడ కూడా పిల్లల చేత అయితే కాయిన్స్ వేయించాము. ఇంకా పడవ అయితే వచ్చిందనమాట. ఇంకా వీళ్ళు దిగిన తర్వాత మేమైతే ఎక్కుతాము. మేము ఏంటంటే ఇంకా వాటర్ బాగున్నాయి కదా, బండి వేసుకొని వెళ్దామని వచ్చాము. కాకపోతే వాటర్ కొంచెం తగ్గటం వల్ల ఏంటంటే బండి వెళ్ళట్లేదు, ఇసుకలో కష్టం అని చెప్పారు. ఇంకేం చేస్తాం, బండి ఇంకా ఈ ఏటి ఒడ్డున ఇల్లు ఉన్నాయి, కొన్ని ఇల్లులు అక్కడైతే పెట్టేశామన్నమాట. ముందు రోజు వరకు వాటర్ బాగున్నాయి అంటే ఇంకా దగ్గర వరకు వెళ్ళిపోతాం కదా, ఇబ్బంది లేదులే అనుకున్నాము. ఇప్పుడు ఏంటంటే దిగిన తర్వాత ఇసుకలో దూరం నడవాలన్నమాట, చాలా దూరం, 1 kilometer అట్లా. అప్పటికే ఎండ బాగా ఎక్కువ ఉందన్నమాట, 12:30 అట్లా అవుతుందమ్మా. పిల్లలు ఎలా నడుస్తారో ఏంటో అనుకున్నాము. ఇంకా పడవ దిగిన తర్వాత అయితే పాప ఎలాగోలాగైతే నడిచారు, నేను ఇంకా నడవలేకపోయినా. ఇంకా కొంచెం దూరం ఉందన్నాక మా నాన్న అయితే వచ్చారనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళారు బండి మీద. ఇంకా నేను మా వారైతే ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకులే ఇంకా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చని. కానీ ఇటు రావటం కొంచెం రిస్క్తో కూడిన పని, ఎందుకంటే రోడ్డు లేకపోతే కనుక కొంచెం దూరం నడవాలి, పిల్లలతోటి బ్యాగులతోటి ఇబ్బందిగానే ఉంటుంది. మేమేంటంటే ముందు రోజు ఫోన్ చేస్తే పడవ చివరి వరకు వస్తుందిలే, ఇబ్బంది లేదనుకుని చెప్పడం వల్ల ఇంక ఇటు వచ్చాము. లేకుంటే విజయవాడ సైడ్ అట్లా తిరిగి వెళ్తామన్నమాట ఒక్కొక్కసారి. ఇంక ఇటు ఇప్పుడు అంటే టైం తక్కువ పడుతుంది ఇటు పడవ మీద వెళ్తే కనుక. ఇంకా విజయవాడ సైడ్ వెళ్ళామనుకుంటే టైం కొంచెం ఎక్కువ పడుతుంది, ఇంకా టైం సేవ్ అవుతుందిలే మనకు అని చెప్పేసి ఇంకా వచ్చాము. ఇంకా మాకన్నా ముందు పిల్లలు అయితే వచ్చేసారు కదా, వాళ్ళైతే ఇంట్లో ఉన్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంకా వెంటనే అయితే భోజనం చేసాం. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, మీ సేవ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అప్పటికే 1 అయిపోయిందనమాట టైము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అట్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా లంచ్ చేసి ఒక 1/2 hour అట్లా అయితే కొంచెం పడుకున్నాము, జర్నీ చేసాం కదా అని. ఇంకా పిల్లలకు కూడా లంచ్ పెట్టేసి ఇంకా మేము కూడా తిన్నామన్నమాట.
ఇంకా పిల్లలు ఏంటంటే ఊరు అంటే ఇంకెట్లా అని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇది బాగా పల్లెటూరు అనమాట. ఇంకా ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఎవరు లేరనమాట. ఇంకెట్లాగట్లా ఆడుకున్నారు. ఇంకా మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు మా పొలం దగ్గర ఇట్లా చూపిస్తున్నాను అనమాట మా వారికి. రోడ్డు పక్కనే పొలమైన ఎప్పుడు కూడా మనం వెళ్ళి చూడలేదు ఇదిగో అని చెప్పేసి. ఇంకా మా పొలం దగ్గర మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో అయితే పత్తి తీస్తున్నారనమాట. ఇంకా మా బావేమో ఈ చేలో లేడు, వేరొక చేను దగ్గర అయితే ఉన్నాడంటే ఇంక వీళ్ళైతే పత్తి తీసి కిలో లెక్క తీస్తారు కాబట్టి మనమేమి ఉండి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు. ఏంటో లేరు అనుకుంటే మేము రావటం చూసి వీళ్ళు కూడా వస్తున్నారు. మా ఇంటి దగ్గర రాముల వారి గుడి ఉంటుంది. ఇంకా ఆ గుడి దగ్గర ఆడుకోవడానికి తీసుకెళ్ళింది మా అమ్మ పిల్లల్ని. ఇంట్లో బోర్ కొడుతుంది అన్నారని ఇంక ఈ సైకిల్ అయితే తొక్కుకుంటూ అట్లా అయితే వచ్చారనమాట. మామూలుగా అయితే మనకైతే చలి లేదు గుంటూరులో, కానీ ఇక్కడ ఎండ ఇప్పుడు 5 o'clock అట్లా అవుతుంది. అప్పుడే ఎండ చల్లగా అయితే అనిపిస్తుంది అనమాట. సూర్యకిరణాలు అయితే బాగా పడుతున్నాయి. ఇంకా మేము బయటే మంచం వేసుకున్నాం, కాసేపు కూర్చున్నాంలని కూర్చుంటే ఏంటో నాకైతే అప్పుడు ఎండ పొడగానే ఉంది, చలిగా అయితే అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఇంకా అడుగుతారు ఇక్కడ ఏముండవని చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొస్తే అవి అయితే తింటున్నారు. ఇంకా మా ఇంటి ముందు అయితే చిక్కుడు పొద అయితే చాలా అంటే చాలా అల్లుకుంది. ఇక్కడ వేరే చెట్లు ఉంటే ఆ చెట్లు మీదగా అవి కనిపించకుండా మొత్తం అయితే అల్లుకుంది. ఇంకేమేమి చెట్లు ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పేసి ఒక వీడియో కూడా తీశాను. టమాటాలు చిన్న కాయలు ఉంటాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి. ఆ చెట్టు ఉంది. ఇంకా శంకుపూస చెట్టు ఉంది కదా, బ్లూ కలర్ కాకుండా వైట్ కలర్తో. ఇంకా పూలు అయితే చాలానే పూస్తున్నాయి. మా అమ్మ ఏం చేస్తుందంటే మార్నింగ్ లేవగానే ఈ పూలు కోసి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఎందుకంటే మా నాన్న రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత దేవుడికి పూజ చేసినప్పుడు పెట్టుకుంటారు. ఇంకా పల్లెటూర్లు అంటే తెలిసిందే కదా, మార్నింగ్ స్నానం అవన్నీ అంటే కష్టము. వాళ్ళు పొలం వెళ్తారు కాబట్టి ఇంకా ఈవినింగ్ స్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటారనమాట రోజు. ఇంకా గులాబీ పూలు కూడా ఉన్నాయి, కనకాంబరాలు, మల్లె చెట్టు ఉంది. అలాగే నందివర్ధనంలో చాలా రకాలు ఉంటాయి కదా, 2 రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే మందార చెట్టు చాలా హైట్లో ఉంది. ఇంక ఈ హైట్ అందలేదని వదిలేసింది. ఎర్ర మందారాలు చాలా నేలలో కాబట్టి ఇంకా రెడ్ కలర్గా బాగున్నాయి. ఇంకా టమాటా చెట్లు ఇక్కడ కూడా వేస్తారు. ఇంకా కరివేపాకు చెట్టు, గోరింటాకు చెట్టు, ఇక్కడ కూడా చిక్కుడు పోతుంది అనమాట. ఇది మొత్తం మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో ఉంటాయి అన్నమాట ఈ చెట్లన్నీ కూడాను. ఇంకా మరీ ఎక్కువగా ఉన్నాయని కొంచెం వెనక్కి అయితే నెట్టారు. ఇంక నేను ఇక్కడ వీడియో తీసుకొని వస్తుంటే మా అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు అమ్మమ్మ మొహం ఏంది ఇద్దరిది ఒకేలాగా ఉందంటే, మరి మేమిద్దరం అమ్మ కూతురున్నాం కదా ఎట్లా ఉంటుందని ఫేస్ ఒక చోట పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇంకేంటో ఒక్కరోజుకి ఫేస్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ ఎర్లీగా పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లలకి ఏంటంటే దీంతో ఆడుకోవటం బాగా కుశాలుగా ఉంది. మార్నింగ్ లేవగానే కూడా ఇంకా బ్రష్లు కూడా చేయకుండా దీంతోనే ఆడుకుంటున్నారు. ఇంక ఈ రోడ్లో ఏంటంటే వెహికల్స్ అట్లా కూడా ఏమీ రావు. ఇంకా ఒక వైపు నుంచి చూస్తే చివరికి లాగా ఉంటుంది అనమాట మా ఇల్లు. ఇంకొక వైపు నుంచి వస్తే స్టార్టింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ అప్పుడే పొద్దున్నే పాలు అయితే తీసుకొస్తుంది. వేరే వాళ్ళ ఇంట్లో తెచ్చుకుంటారనమాట పాలు. ఇంకా ఇద్దరు ఇంకా 1 by 1 అట్లా ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. టిఫిన్ చేద్దామంటే కొంతసేపు ఆడుకుంటాము అది ఇది అంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అట్లా ఆడుకుంటూ నేను కూడా ఇంకా మా ఇంటికాడ ఏంటంటే కోతులు వస్తాయి అన్నమాట. ఇంక మళ్ళీ అవి ఎక్కడ వస్తాయి పిల్లలకి తెలియదు అని చెప్పేసి నేను కూడా బయట కొంతసేపే ఉన్నానమాట. ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత బ్రష్లు అయితే చేపించాము. ఈలోపు మా అమ్మ అయితే ఇంకా పూరీలు అవి అయితే చేసింది. పిల్లలు పూరీ ఇష్టపడతారు కాబట్టి ఇంకా పూరీ అయితే ఇబ్బంది లేదు, అది చేయమంటే ఇంకా అదే చేసింది అనమాట. ఇంకా పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే తింటున్నారనమాట. ఇంకా మా బాబు ఏంటంటే కొంచెం పిండి ఏమంటే ఇస్తే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు ఎట్లా చేయాలి ఏంటి అని. ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేసాము. తర్వాత ఇక్కడ మా పాప ఆయిల్ రాస్తుంది వాళ్ళ డాడీకి. వీళ్ళ సంభాషణ ఇంకా తిరద్దు డాడీకి ఎవరు ఎందుకు రాస్తారు? నీ కూతురు కాబట్టి రాస్తుంది. డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. మా మమ్మీ ఎప్పుడు నా మీద అబద్ధాలు చెప్పింది ఫ్రెండ్స్. లైక్ చేయండి మా మమ్మీకి. ఇంకా
ఏం చెప్పానమ్మా? పొట్టక్క అని చెప్పా కదా అందరికి, పొట్టిదాని లేదు నువ్వు. అవుతాడు వద్ద గొయ్స్ అని వదిలిపెట్టి. ఇంకా అసలు మా అమ్మ ఫ్రిడ్జ్లో ఏం పెట్టిందో చూద్దామని చూస్తే అసలు అన్నీ బుడ్డ బాటిల్స్లో చాలా వెరైటీలు అయితే పెట్టింది. నేను అన్నాను తర్వాత మేము నీ ఫ్రిడ్జ్ వాడుకొని నీ తర్వాత ఎవరైనా మేము కూడా అన్నీ వాడట్లేదు కదా అంటే ఏం పెట్టాను అంటుంది. చూడండి చివరికి కుంకుమ కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది, పాడైపోకుండా ఉంటుందని, పురుగులు అట్లా పడుతున్నాయని అన్నీ చిన్న చిన్న బాటిల్స్లో భలే పెట్టుకుంది అనమాట. నాకైతే అసలు ఇన్ని పెడతారా అనిపించింది ఇవన్నీ చూడగానే. నేనైతే అసలు ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇంకా పచ్చళ్ళు, కారాలు, ఇంకా మసాలా పొడులు, ఇంకా మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి అవి, జీడిపప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పేస్ట్ అవన్నీ అయితే పెట్టుకుంది. ఇంకా తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ చందలపాడు అయితే వెళ్ళాము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి. వచ్చిన పని అదే కదా. ముందు రోజేమో మీ సేవ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అయితే చేసుకున్నాము. ఇంకా టైం అయిపోయింది, అందుకని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఏంటంటే 11కి అట్లా రమ్మన్నారనమాట. ఇంకా వచ్చేసి వాళ్ళకైతే పొలం పేపర్లు అవన్నీ అయితే జిరాక్స్లు తీయించి మొత్తం అయితే ఇచ్చేసాము. ఈసారన్నా మా పని అయితే చేయండి అని చెప్పేసి. ఈ గవర్నమెంట్ పనుల దగ్గర అయితే చాలా టైం అయితే పడుతుంది. లాస్ట్ టైం కూడా వచ్చి అప్లికేషన్ పెట్టాము కానీ రిజెక్ట్ అయిందన్నారు. తర్వాత నుంచి వద్దామంటే అస్సలు కుదరట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఈసారి ఎట్లయినా సెలవు పెట్టుకొని ఒక రోజు ఉండైనా చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా నిన్న చెప్పాను కదా మా అక్క వాళ్ళ పొలంలో పత్తి తీస్తున్నారు కిలోల లెక్కనే, అవన్నీ అయితే ఒడ్డున వేసారనమాట. ఇవన్నీ ఇప్పుడు కాటా వేయాలి ఎవరు ఎంత ఏంటని. ఇంకా ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే ఉన్నాము. మా బావ మా నాన్న కూడా ఇంక ఇక్కడే ఉన్నారనమాట. అవి కాటాలు వేస్తే అవన్నీ రాసి ఇంకా తర్వాత అవన్నీ ఆటోలు అయితే ఇంటికైతే తీసుకెళ్తారనమాట. ఇంకా మొత్తం అయితే తీయలేదు. ఇంకా కూలోళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళదే హవా అయిపోయింది. వాళ్ళు వచ్చినప్పుడే ఇంకా పని, వాళ్ళు రానప్పుడు పని లేదన్నట్టుగా. వాళ్ళందరికీ ఏదో పని ఉందంటే అందుకని ఆ రోజు అయితే రాలేదు. ఈవినింగ్ 4కి వస్తా అన్నారంటే ఇంకా అందుకని అన్ని రోడ్డు మీద ఇట్లా అయితే పెట్టేశారు. మా అక్క వాళ్ళది మాది కూడా 2 పొలాలు కూడా రోడ్డు పక్కన. నేను చూడండి అప్పుడే ఫ్రెష్గా పొలం పని చేసి వచ్చినట్టుంది నా మొహం అయితే. తర్వాత నన్ను నేను చూసుకుంటే ఏంటో ఉంది 2 రోజులే కానీ ఫేస్ ఎందుకు బాగా బ్లాక్ అయిపోయింది అనమాట. మేము వచ్చేసరికి మా అమ్మ అయితే ఇంకా వంట అయితే చేసింది, ఇంకా తినేసాము. వెజిటబుల్ రైస్ అయితే చేసింది, పిల్లలకు కూడా బాగుంటుందని. లంచ్ చేసి వెంటనే మా అక్క వాళ్ళ ఊరు అయితే వెళ్ళాము. యాక్చువల్గా మా అక్క వాళ్ళు మా ఊరు పక్కనే ఉంటారు, కాకపోతే ఇప్పుడు పిల్లాడికి చదువు కోసం అని చెప్పేసి నందిగామలో అయితే ఉంటున్నారు ఇల్లు అద్దెకు తీసుకొని. నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే ఆ ఇల్లు అయితే తెలుస్తుంది. మా అక్క వాళ్ళది చాలా పెద్ద హౌస్ అనమాట. ఇంక ఇక్కడ రెంట్కి అంటే మనం అంత పెద్ద హౌస్లు రెంట్లు ఎందుకులో వేస్ట్ అని ఇంక ఈ ఇంట్లో అయితే ఉంటున్నారు. పిల్లలు ఏంటంటే ఇంక సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి రాగానే ఇట్లాగ వాటర్ బెలూన్స్ అయితే వేయాలని. తను ఇంక ఇంట్లోకి రాగానే మా బాబు అయితే ఇంక వాటర్ బెలూన్స్ అయితే అట్లా వేసి సర్ప్రైజ్ అని అంటూ ఉన్నాడు. ఇంకా పిల్లలకి పిల్లలే ఫ్రెండ్స్ అంటారు కదా. అప్పటి వరకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సరిగ్గా ఆడుకోలేదు. ఇంక ఇక్కడికి వచ్చిన కానీ ఇంకా మాతో సంబంధం లేకుండా వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు బెలూన్స్తో అట్లాగా. ఇంకా వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకొస్తే అవన్నీ తినకుండా ఇంకా అన్నయ్య వచ్చాక మేము పార్టీ చేసుకుంటాము అవన్నీ అక్కడ పెట్టుకొని అని అట్లా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా రాగానే మనం పార్టీ చేసుకుందాం సర్ప్రైజ్ అని మా బాబు అయితే కవర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. కొంచెం ఆగం ఇప్పుడేగా వచ్చిందన్నా కానీ వినట్లేదు అనమాట. ఇంకా అంటూ ఉంటారు కదా, అందుకే పిల్లలకి పిల్లలే ఇది అని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తీసుకున్నారు. కొన్ని చాక్లెట్స్ ఏవో అయితే తిన్నారు. తర్వాత మనం పార్టీలాగా చేసుకుందామని వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుకుంటుంటే భలే వినాలనిపిస్తుంది. వెరైటీగా ఉంటాయి అన్నమాట వాళ్ళ మాటలు, పిల్లల మాటలు. బావా ఆదివారం కూడా వెళ్తాడా? మరి ఆదివారం రారుగా వాళ్ళు. బావు పని బావకి ఉంటుంది, వాళ్ళు రాపోయినా. న్యాచురాలిటీ అనుకుంటారు. బర్త్డే ఏమో ఊదాలి, ఊదితేనే వచ్చేది. అన్నయ్యకి కంట్లేదా పడిందని. వీళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకున్నారు ఇట్లాగా. ఏం అమ్ముతున్నావు అబ్బాయి నువ్వు? అవన్నీ అమ్ముతాయి. ఎంత?
పార్టీ చేసుకున్నాం guys. ఓకే గాయ్ Guys, మేము అన్నం తిన్న తర్వాత పార్టీ చేసుకుంటాం guys. ఓకే గైస్ కాబట్టి if you are కూర్చోండి కూర్చోండి అన్నమాట మా shop. ఇంకా మేము లైట్ ఆఫ్ చేసుకొని పార్టీ చేసుకుంటాం. ఫస్ట్ అన్నం తినాలి. Bye. అన్నం తిన్న ఊతేనే పోయింది రేవంత్, అట్లా నలిపితే పోవద్దు. అన్నం ఏం లేదు. నలిపితే ఇంకా ఎక్కువ ఇది అవుద్ది. ఊతే ఇంకా నైట్ కూడా పిల్లలు బాగానే నిద్రపోయారు. ఇంక మార్నింగ్ లేకవగానే మళ్ళీ ఇంకేదో బెలూన్స్ ఇట్లా చిన్న చిన్న బబుల్స్ లాగా చేసి అయితే ఆడుతున్నారు. ఇంకా కొంచెం చలి ఎక్కువగానే అనిపించింది నాకు, గుంటూరులో అయితే అంత అనిపించలేదు. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే సూర్యకిరణాలు అయితే బాగా పడుతున్నాయి. ఈ చెట్టు అడ్డు ఉండటం వల్ల కొంచెం పడట్లేదు అనమాట ఇంట్లోకి. ఈ చెట్టు లేకపోతే డైరెక్ట్గా ఇంట్లోకి బాగా వస్తాయి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి ముందు ఇక్కడ ఏవో కొన్ని గోంగూర చెట్లు అవన్నీ అయితే పెట్టింది. అవి అయితే చూస్తున్నాము ఏం పెట్టి బచ్చల కూర ఆకు కట్ట పప్పులో అట్లా పెట్టుకోవడానికి ఉంటాయి. ఇది గోంగూర, నిన్న బచ్చల కూర, అదే గోంగూర వచ్చేసింది. అదేమవుతుంది, అదేంటి ఆవుకది? అది కూడా పచ్చల కూర, ఇంగ్లీష్ పచ్చల కూర, సన్న ఎక్కలేకలాకేగా అది అందుట్లో మళ్ళీ తేగ ఉంది. అది మళ్ళీ తేగడే ముందు ఉంది చూడు చెట్టు, పచ్చల కూర అది బచ్చల కూర. ఇది ఉంటుంది, ఎట్లుంటుంది? అది కూడా పచ్చల కూర, అది ఇంగ్లీష్ పచ్చల కూర అంటున్నారు. ఇదిగో ఇదిగో పెద్ద ఆకులు ఉంటుంది, అదేగా ఇంగ్లీష్ పచ్చల కూర అంటారు. అది చెట్టు ఉంటుందా? పక్కనూరులో కూడా ఉంది, పక్కనూరులో కూడా ఉంది. అమ్మమ్మ అన్నది అనుకుంటూ చేసింది పప్పు. కొంతమంది ఏమో ఏందో పచ్చల కూర అంటున్నారు, మా ఊళ్ళో అందరు ఇంగ్లీష్ పచ్చల కూర అంటారు. స్ప్రే చేసా. మొన్న నీకు ఇంకోటి కావాలా? పెత్తనులే తినబట్టి తిని. అదిగో రేవంత్ తింటున్నాడుగా పెట్టకుండా. This one garas bure. బుల్లిలోకి తింటుంది ఫస్ట్ అంతేనా? తినాలి, అటు తిని గారపళ్ళు తెచ్చుకోవాలి. అటు కూడా వేస్తారు డాన్స్. పిల్లగాడు పంజాబ్ డాన్స్ చేస్తాడు, బల్లే బల్లే అని. నువ్వు చైనా పిల్లాడివి, పంజాబ్ పిల్లాడి కాదు. అలా అక్కాయ్ బుడకాయ్ బుడక్క బుడ్డకాయ మామూలు కాదు. అదేంది విజయవాడ పోతాను అనుకో, వస్తే ఇంకా మేమైతే టిఫిన్లు చేసి టీ తాగేసి ఇంకా పిల్లలకు కూడా స్నానం చేయించి మేమైతే రెడీ అయిపోయాము. మళ్ళీ ఇంకా మా ఊరిలో అక్కడ నుంచి గుంటూరు అయితే వెళ్ళాలి కదా, వెంటనే అంటే పిల్లలు జర్నీ చేయలేరని చెప్పేసి ఇంకా 10కి అట్లా అయితే బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ అట్లా ఉండేసి మళ్ళీ గుంటూరుకి బయలుదేరాలి అని చెప్పేసి ఇంకా పిల్లలు బాయ్ చెప్పమంటే మాకు ఇక్కడ బాగుంది ఆడుకుంటామని అంటూ ఉన్నారు. ఇంక ఇంటికైతే వచ్చామన్నమాట. కొంతసేపు ఇంకా అట్లా పడుకున్నాము ఒక 1 అవర్. తర్వాత ఇంక మళ్ళీ రెడీ అవుదాంలే, లేట్ అవుతుంది కదా అని ఇంకా ఇక్కడైతే అన్నం తింటున్నాము. ఈ పిల్ల నేర్పించింది, ఈ పిల్ల నేర్పించింది అనమాట. ఈ పిల్ల ఎప్పుడు నన్ను నేర్పించింది. ఈ పిల్ల పేరు లావణ్య విజయశాంతి అనమాట. నాకు నన్ను నేర్చేలాగా కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్ల నన్ను కొట్టి ఏడిపించింది నిన్నాక. కాబట్టి ఈ పిల్ల వీడియో తీసి ఇప్పుడే పోస్ట్లో పెట్టండి, సరేనా ఫ్రెండ్స్? ఈ పిల్ల నన్ను నేర్పిస్తాను బాగా. ఎదుగో మా అమ్మ, ఇదే మా గౌరక్షణ చేస్తాను. ఇంకా లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాము. ఎందుకంటే లేట్ అయిందంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది, చలిగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా
మండే కదా, కార్తీక సోమవారం లాస్ట్ రోజు పూజ అది చేసుకోవాలి, ఇంట్లో కావాల్సినవి తీసుకోవాలి కదా అని కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. 1:30కి అట్లా అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ముందు రోజు చెప్పాను కదా మొత్తం నడిచామని, ఇదంతా అయితే ఈరోజు కొంచెం అయితే మొత్తం వేయలేదు రోడ్డు, కొంచెం దూరం వేశారు. కాకపోతే ఇంకా అందరూ వెళ్ళదు కాదనమాట. ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని అయితే తీసుకొని అయితే వెళ్ళారు. వెనకైతే నేను ఇంకా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఇది మొత్తం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని అక్కడ దించేసి రిటర్న్ వస్తే ఇంకా మా బాబు ఏంటంటే నా కోసం మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను నడుస్తున్నానని. ఇంక కొంచెం దూరం అయితే బండి వెళ్ళాది కావట్లేదు. ఇంక ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఉంటే చివర్లో ఇంకా అక్కడ పిల్లలు అయితే గవ్వలు వేరుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అంటే మళ్ళీ బండి తీసుకుని అయితే వెళ్ళారనమాట, బండి అక్కడ పెట్టి రావడానికి అని చెప్పేసి. ఇంకా మా నాన్న ఇంకా కొంచెం దూరం అయితే వచ్చారు, ఇంకా బండి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసారనమాట. ఇంకా పడవ అప్పటికి రాలేదు. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా పిల్లలు గవ్వలు చిన్న చిన్న రాళ్ళు పలుకురాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఏరుకొని అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే వ్యూ ఇట్లాగా బాగుంటుంది, ఫొటోస్ అవి కూడా చాలా బాగా వస్తాయి. కాకపోతే ఎండగా ఉండటం వల్ల నేను అసలు ఏం తీస్తున్నానో కూడా నాకైతే సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఫోన్లో. పడవ అయితే ఇంక అప్పుడే వస్తూ ఉందన్నమాట ఇద్దరికి. ఇంకా పడవ రాగానే ఎక్కేసాం మేము. వీళ్ళందరూ దిగిన తర్వాత ఇంకా మా బండి ఆదరణే ఉంది కాబట్టి ఇంకా బండి అయితే ఏం తీసుకురాలేదు, ఇంకా ఎక్కి కూర్చున్నామన్నమాట. తర్వాత ఇంకా వీడియో తీద్దామంటే ఫోన్ ఎక్కడ జారి నీళ్ళలో పడితే మొన్నే ఫోన్ పాడైపోయింది. మళ్ళీ పాడైందంటే ఇంక ఈసారి కొనిపెట్టను అన్నారు మా వారైతే. మా బాబు 2 సార్లు నీళ్ళలో పెట్టడం వల్ల మళ్ళీ అది డిస్ప్లే పోయి దాన్ని బాగు చేపించి చాలా తతంగం అయితే జరిగిందనమాట మధ్యలో. ఇంకా మళ్ళీ అక్కడ ఫోన్ పడితే ఎందుకులో లేనిపోని రిస్క్ అని చెప్పేసి ఇంకా అయితే వేయలేదు. ఇంకా మా బాబు ఏంటంటే ఇసుకలో ఆడుకోవటం వల్ల ఇంకా ఫ్యాన్ మొత్తం ఇసుక అయిపోయిందని మళ్ళీ బట్టలు అయితే చేంజ్ చేశాను తనకి. ఇంకా పడవ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా కొంతమంది అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడ చూడండి వాటర్ ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. అలానే కొంచెం భయంగా కూడా ఉంటుంది, ఎందుకంటే చాలా లోతు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వాటర్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత. కొత్త వాళ్ళకైతే కొంచెం భయంగానే ఉంటుంది. మేమంటే చిన్నప్పటి నుంచి ఈ పడవ మీద ట్రావెల్ చేస్తున్నాము కాబట్టి మాకు అంత అనిపించదు. కాకపోతే ఏంటో చిన్నప్పుడు భయం లేదు, కానీ నాకు కూడా ఇప్పుడు కొంచెం భయంగానే అనిపిస్తుంది అట్లా వాటర్లో. ఇంకా మేమైతే బండి ఈ చివరిని ఇక్కడ ఇల్లులు ఉంటాయని చెప్పాను కదా, ఆ ఇంట్లో పెట్టాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బండి అయితే తీసుకొని వచ్చి ఇంకా గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం రోడ్ వే అనమాట, ఇంకెలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా వస్తూ ఉంటే మా పిల్లలు ఏంటంటే ముందు రోజు స్పెట్స్ అవన్నీ అడిగారు. గుంటూరు ఇంకా కొంచెం దూరంలో వస్తుందానికి ఇక్కడ స్పెట్స్ క్యాప్స్ ఇవన్నీ పెట్టి అమ్ముతూ ఉంటే పిల్లలు కావాలన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకుంటున్నారనమాట. ఉంచరు పెట్టరు, కాకపోతే ఏంటంటే ఇంకా గొడవ చేస్తారు కొనకపోతే, అందుకని చెప్పేసి ఏవో ఒకట్లే కొన్నాము. ఒక రోజన్నా పెట్టుకుంటారులే అని ఇంకా వాళ్ళకి స్పెట్స్ అని ఇట్లా క్యాప్స్ అయితే పెట్టామన్నమాట. బండి మీద అట్లా వెళ్ళేటప్పుడైనా కానీ బాగుంటాయిలే అని. వాళ్ళు ఏంటో చిన్నపిల్లలే కానీ ఇప్పుడే మాకు ఆ కలర్ వద్దు ఈ కలర్ వద్దు అని రకరకాలు అయితే చెప్తా ఉన్నారు. చివరికి ఏదోలాగా చేసి ఒక పావు గంటకి మొత్తానికైతే ఫైనల్ అయితే చేశారనమాట. ఇంకా అవి తీసుకొని ఇంకా ఇంటికి వస్తాను ఇంకా రేపటికి కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చాము. ఈ వ్లాగ్ మొత్తం కూడా 3 days అనమాట. ఇంకా నేను సపరేట్గా అయితే ఏం తీయలేదనమాట, కొంచెం అయితే తీసాను. అవి మొత్తం యాడ్ చేసి ఒక వ్లాగ్ లాగా అయితే చేశాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మా ఇంట్లో ఆకుకూరలు ఉన్నాయి కదా, బచ్చల కూర గోంగూర, అవి అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి మందు లేకుండా ఏమని చెప్పేసి మా అమ్మ అయితే కోసి కవర్లో పెట్టి ఇచ్చింది. అలాగే అందరూ బట్టలు కొనుక్కున్నాను, మనీ అయితే ఇచ్చింది. ఇంకా మాకు కూడా పిల్లలకైతే ఏమన్నా కొనుక్కున్నానైతే మనీ అయితే ఇచ్చింది అనమాట.